పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏది పడితే అది పిచ్చివాగుడు వాగేసేటప్పటికి బాగా ప్రభుత్వం మీద ట్రోల్ అవుతూ ఉంది. ఏంటంటే హోంశాఖ నా దగ్గర లేదు, నేనుంటే పగలు తీసేసేవాడిని, ఒక్కొక్కడిని పొడిచేసేవాడిని, ఒక్కొక్కడిని నరికేసేవాడిని అని చెప్పి నిన్న మాట అనగానే ఎమ్మటనే ఏదైతే ప్రభుత్వం అంటే హోంశాఖ ఫెయిల్యూరు, ముఖ్యమంత్రి ఫెయిల్యూర్, ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పి డిప్యూటీ సీఎంఏ చెప్తున్నాడని విపరీతంగా ట్రోల్ అవుతుంటో ఈరోజు ఈనాడు అనేటటువంటి తెలుగుదేశం పార్టీ కరపత్రికలో చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ఒక న్యూస్ వేయించారు, ఒక ఆర్టికల్. ఏంటిదంటే పంచాయతీలకు ఆర్థిక కష్టాలు, 1000 కోట్ల విడుదలలో జాప్యంతో పాలనకు ఇబ్బందులు, అత్యవసర పనులకు నిధులు లేమి, వనరులు అంతంత మాత్రంగా ఉన్న చిన్న గ్రామ పంచాయతీలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పొరుగు సేవల సిబ్బందికి పలు చోట్ల 2-3 నెలలైనా జీతాలు లేవు. 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదలలో జాప్యంతో పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఇక్కడ ప్రత్యేకించి పాడైనటువంటి ఎల్ఈడి మరమ్మతులు కానీ ఇవన్నీ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. 2025-26 సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు 1015 కోట్ల మేర ప్రభుత్వం పంచాయతీలకు విడుదల చేయాలి. వీటి కోసం చాలా చోట్ల ఎదురు చూస్తున్నారు. పెండింగ్ బిల్లు ఆల్రెడీ 400 కోట్లు ఉన్నాయి. ఒక్కో పంచాయతీకి సగటున 3 లక్షల వరకు చెల్లించాలని ఈరోజే కరెక్ట్గా ఈ వార్త రాయించారు. అది నార్మల్గా అయితే మన ఏప్రిల్తోనే సర్పంచుల పదవీ కాలం అయిపోయింది. అప్పటి నుంచి పంచాయతీలకి కష్టకాలాలు స్టార్ట్ అయినాయి. సో ఏదైతే అంతకుముందు చేసినటువంటి బిల్లులు రానటువంటి పరిస్థితి ఇప్పుడు ఏదైతే అధికారుల చేతుల్లో ఉంటుంది కాబట్టి అధికారులు ఏం చేస్తారు, అధికారులు డబ్బులు చేతుల్లో పెట్టుకోలేరు కదా. అంతకుముందు సర్పంచులు అనుకోండి, వాళ్ళ జేబులో డబ్బులు తీసుకొచ్చి పెట్టి తర్వాత బిల్లులు తీసుకునేటటువంటి కార్యక్రమాన్ని చేసేవాళ్ళు. ఈరోజు పడకేసినటువంటి ప్రత్యేక పాలన అంటే పంచాయతీలు పడకేసిని. గ్రామ సర్పంచుల పదవీకాలం ముగియటంతో ఇప్పుడు ముగిసింది. ఇది ఏప్రిల్లో ఎలానే ఉంది పరిస్థితి, మేలో ఎలానే ఉంది, జూన్లో ఎలానే ఉంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ మాటలు మాట్లాడిన తర్వాత ఈనాడులో ఈ వార్త రాపించారు. ఈరోజు నిజంగా పంచాయతీల్లో తాగునీటి పైప్ లైన్లు పగిలిపోయినా, లేదంటే మోటార్లు కాలిపోయినా, లేదంటే వీధి దీపాలు వెలక్కపోయినా, కనీసం బ్లీచింగ్ పౌడర్ అయిపోయింది కొనుక్కోవాలన్నా కూడా పంచాయతీల దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఈరోజు లేదు, అంత ముందు నుంచి ఉంది. సో కానీ ఈరోజు ఈ వార్త ఎందుకు రాపించారు? నిన్న పవన్ కళ్యాణ్ ఏదైతే పిచ్చివాగుడు వాగుతా జగన్ గారిని తిట్టాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిట్టాలని పిచ్చివాగుడులో భాగంగా ఆయన ఏదో హోంశాఖ నా దగ్గర లేదు, నా దగ్గర ఉంటే నేను ఎరగదీసేవాడిని అని మాట్లాడినాక ప్రభుత్వం ఫెయిల్యూర్ అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు కదా. సో దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు ముందు నీ శాఖను నువ్వు వేడువు. ఇప్పుడు దాని మీనింగ్ ఏంది? పవన్ కళ్యాణ్ గారు ముందు మీ శాఖను మీరు ఏడవండి, మీ శాఖలో అనేక సమస్యలు ఉంటే దాన్నే పరిష్కరించడం మీకు చేత కాదు. ఆల్రెడీ అటవీ శాఖ 26వ ర్యాంక్ ఉంది, 28వ ర్యాంక్ లాస్ట్ ర్యాంకు. పంచాయతీలకి లాస్ట్ నుంచి 3వ ర్యాంక్ ఇచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు. ఓ పక్క మడాడోలను ధ్వంసం చేస్తూ ఉన్నారు కృష్ణా జిల్లాలో, ఇంకో పక్క చూస్తే ఇటు పంచాయతీలకి నిధుల సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. అది ముందు నీ శాఖలో నువ్వు ఏడువు, పక్క శాఖల మీద తర్వాత ఏడుద్దు, కానీ నీది నువ్వే సమర్థవంతంగా నిర్వహించలేని ఓ చేత కానీ ఓ సవటా దద్దమ్మ అని నీ గురించి రాపిచ్చారయ్యా బాబు మిస్టర్ బానేస కళ్యాణ్, ఒకసారి చెక్ చేసుకో.